చిలకలూరిపేట ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త. మొట్టమొదటిసారిగా బ్రదర్ సిరాజు గారు చిలకలూరిపేట పట్టణానికి విచ్చేయుచున్నారు. నేను సైతం సమాజం కోసమనే అంశంపై గొప్ప బహిరంగ సభ. తేదీ జనవరి 14, 2024 ఆదివారం సాయంత్రం 6:15 స్థలం గోల్కొండ గార్డెన్ గ్రౌండ్, పాత పశువుల సంత పక్కన, ఎన్ఆర్టీ రోడ్, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా. కులమత భేదం లేకుండా అందరూ ఆహ్వానితులే. నేడు మనం శాస్త్ర సాంకేతిక రంగాలలో క్రొత్త పుంతలు తొక్కుతున్నాం. ఎటు చూసినా సాంకేతిక అద్భుతాలు కనిపిస్తున్నాయి. మనిషి రాతి యుగం నుండి రాకెట్ యుగంలో అడుగుపెట్టాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతంగా అభివృద్ధి చెందింది. కానీ మనిషి మాత్రం రోజురోజుకి నైతికంగా దిగజారిపోతున్నాడు. ఎటు చూసినా అశాంతి, అలజడులు, అభద్రత, అనైక్యత రాజ్యమేలుతున్నాయి. పొరుగువాడి సమాధి కట్టయినా సరే నేను మాత్రం పునాది కట్టుకోవాలి అని మనిషి ఆలోచిస్తున్నాడు. మరోవైపు సమాజంలో అనేక చెడులు ప్రబలిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మన కర్తవ్యం ఏంటి? మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే రండి, నేను సైతం సమాజం కోసమనే అంశంపై ఒక గొప్ప మోటివేషనల్ సెమినార్ నిర్వహించబడుతుంది. ప్రసంగించబోయే వక్త ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, గౌరవ డాక్టరేట్, గోల్డ్ మెడలిస్ట్, ప్రతిభారత్న అవార్డు గ్రహీత బ్రదర్ సిరాజ్, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ మెసేజ్ ఫౌండేషన్. సమాజం అంటే ఎవరు అండి? సమాజం అంటే మీరు, నేను, మనమంతా. సమాజం తోటి మనిషి బ్రతుకుతాడు, సమాజంలోని మనిషి బ్రతుకుతాడు. సమాజం తోడైతే మనిషి శాంతియుతంగా ఉంటాడు. పొద్దున్నే పాలుకొనే దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా భారతీయుడి నెత్తి మీద ప్రమాదాల కత్తి నిరంతరం వేలాడుతూనే ఉంటుంది. పీల్చే గాలిలో కాలుష్యం, ప్రయాణంలో ప్రమాదం, రోడ్ల మీద మృత్యు కుహరాలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలయములు, పోలీసుల చేతిలో లాఠీలు, బుల్లెట్లు, ప్రేమికుడి చేతిలో యాసిడ్ సీసాలు, అత్తల భర్తల చేతిలో కిరసనాయిలు, అగ్గిపెట్టెలు, తేలని న్యాయం కోసం జైళ్లలో గడిపే జీవితాలు, కూటకపు ఎన్కౌంటర్లు, లాకప్ మరణాలు, అడుగడుగున ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా అనైతికత, అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్నాయి. స్త్రీలకు ప్రత్యేక ఏర్పాట్లు కలవు. తేదీ జనవరి 14, 2024 ఆదివారం సాయంత్రం 6:15 స్థలం గోల్కొండ గార్డెన్ గ్రౌండ్, పాత పశువుల సంత పక్కన, ఎన్ఆర్టీ రోడ్, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా.